స్లీప్లెస్ సిటీ అంటూ ఉంటారు. న్యూయార్క్ నగరం నిద్రపోయే వేళ అని రాశారు. కానీ పాపం బాంబే వాళ్ళ నిద్రలేమి గురించి కానీ నిద్రపోతున్నట్టు కానీ ఎవ్వరూ పాటలు రాయలేదనుకుంటా. వేగంగా తిరిగే గడియారంతో పోటీ పడుతూ పనిచేస్తూ ఉంటారు. పగలు రాత్రి తేడా లేకుండా జనాలు తిరుగుతూనే ఉంటారు. పైగా పబ్బులు పార్టీలని రచ్చరచ్చగా ఉంటుందంట. పక్కనోడిని పట్టించుకునే తీరికే ఉండదు. అలాంటి చోట ఆత్మలకు దయ్యాలకు ప్లేస్ ఎక్కడుంటుంది చెప్పండి? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గోస్ట్ ఏమైనా గెస్టా కాలింగ్ బెల్ కొట్టి రావడానికి? దానికి ఎవ్వరి పర్మిషన్ అక్కర్లేదు. చెప్పి వెళ్ళాలి, చెప్పులేసుకుని వెళ్ళాలి లాంటి రూల్స్ ఉండవు కదా. ఎప్పుడైనా వస్తుంది, ఎక్కడికైనా వస్తుంది. దానికి టైం ప్లేస్ సెంటర్తో సంబంధం లేదు కదా. తినగ కాకరకాయ కూడా తీయగా అనిపించినట్టు దయ్యాల మీద మనుషుల మీద కలుగుతున్న ఫీలింగ్స్ కలుగుతున్నాయేంటి అనుకుంటున్నారా? 6 ఏళ్ల ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు వీలవుతారు అంటుంటారు కదా. కొంపదీసి నేను కూడా ఆత్మల్లో కలిసిపోయానేమోనని కంగారు పడకండి. కాస్త ఇన్వాల్వ్ అయ్యాను అంతే. బిజియెస్ట్ ముంబై సిటీలో ఓ సాలిడ్ గోస్ట్ ఇన్సిడెంట్ జరిగింది. మరి అది హిస్టరీలో గుర్తుండిపోయే హాంటెడ్ ప్లేస్గా ఎలా మారింది చూసేద్దాం.